ఓకే. వెల్కమ్ గైస్. ఈరోజు మనకి ఆర్టికల్ 341 గురించి న్యూస్లో ఉంది. సో ఏంటి ఆర్టికల్ 341 అని అంటే న్యూస్లో ఎందుకు ఉంది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట ఆర్టికల్ 341 మీద. ఏమని? ఇది బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని అని అంటే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఒక కమ్యూనిటీని షెడ్యూల్డ్ క్యాస్ట్, ఈఎస్సి అంటే సుప్రీంకోర్టు, ఈఎస్సి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితా ఒకటి ఉంటుంది కదా. ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలోకి ఒక కమ్యూనిటీని చేర్చాలి అని చెప్పేసి బీహార్ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేసింది. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, అయ్యా, ఆర్టికల్ 341 ప్రకారము షెడ్యూల్డ్ క్యాస్ట్ జాబితాలోకి ఎవరినైనా చేర్చాలి అని అంటే అది పార్లమెంట్ మాత్రమే అని చెప్పేసి చెప్పింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏదైనా ఒక కమ్యూనిటీని రికగ్నైజ్ చేయాలి షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీగా అని అంటే అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఆర్టికల్ 341లో కేవలం ఇద్దరికి మాత్రమే అధికారాలు ఉన్నవి. ఒకటి పార్లమెంట్కి, రెండవది రాష్ట్రపతికి. పార్లమెంట్కి మరియు రాష్ట్రపతికి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదు. ఇది చెప్తూనే ఆర్టికల్ 341 మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఓకే. దీంట్లో ఏం చేసినారు వీళ్ళు అని అంటే, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ దాంట్లోకి చేర్చాలి అని ప్లాన్ చేసినారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ని షెడ్యూల్డ్ క్యాస్ట్లోకి చేర్చాలి అని బీహార్ వాళ్ళు ప్లాన్ చేసినారు. కానీ షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్లోకి చేర్చాలి అని అంటే అది కేవలం రాష్ట్రపతి రికగ్నైజ్ చేస్తాడు అండ్ పార్లమెంట్ చట్టం ద్వారా ఆ లిస్ట్లోకి ఇంక్లూడ్ చేస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ సెంటర్ పాయింట్ మస్ట్ బి షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్. షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్కి సంబంధించిన ఆర్టికల్ 341 ఎవరు ఇంక్లూడ్ చేస్తారు అని అంటే రాష్ట్రపతి రికగ్నైజ్ చేస్తారు అండ్ పార్లమెంట్ ఆ లిస్ట్లోకి ఇంక్లూడ్ చేస్తుంది. ఏంటి సార్, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి, కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది అని ఎవరైనా అడిగితే, సపోజ్ ఇది లిస్ట్ అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉన్నవి కమ్యూనిటీస్. ఇప్పుడు తెలంగాణ నుంచి ఒక కొత్త కమ్యూనిటీని యాడ్ చేయాలి అంటే 11th వన్. కొత్త కమ్యూనిటీని యాడ్ చేయాలి అని అంటే రాష్ట్రపతి రికగ్నైజ్ చేస్తారనమాట. ఓకే. లిస్ట్ అవుట్ చేసేది ఎవరు అని అంటే రాష్ట్రపతి లిస్ట్ అవుట్ చేసేది. రాష్ట్రపతి గుర్తించిన తర్వాత దాన్ని ఇప్పుడు లిస్ట్లోకి ప్రవేశపెట్టాలి అని అంటే అది పార్లమెంట్. ఓకే. రికగ్నైజ్ చేసేది సింపుల్ క్వశ్చన్, ఏదైనా ఒక కమ్యూనిటీని షెడ్యూల్డ్ క్యాస్ట్గా లేదా షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే అది రాష్ట్రపతి. గుర్తించిన తర్వాత ఆ కమ్యూనిటీని ఆ లిస్ట్లోకి చేర్చాలా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరు అని అంటే అది పార్లమెంట్ అనమాట. ఎట్లా నడుస్తుంది అని అంటే ఇది మనకి ఆర్టికల్ 341 అనేది పార్ట్ 16 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ఓకే. భారత రాజ్యాంగంలోని 15వ భాగం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి, తర్వాత ఉన్నటువంటి 16వ భాగం స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఆర్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్ అంటే కొన్ని ప్రత్యేక తరగతులకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి తరగతులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి అధికారం. దీంట్లో ఉన్నదే ఆర్టికల్ 341. ఇది ప్రత్యేక తరగతి అంటే ఎవరిక్కడ? షెడ్యూల్డ్ క్యాస్ట్. ఆర్టికల్ 342 కూడా ఉంటుంది, అది ఎవరికి సంబంధించింది అని అంటే షెడ్యూల్డ్ ట్రైబ్కి సంబంధించింది. ఈ ఏరియా నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నోట్ చేసుకోండి. ఆర్టికల్ 330, ఓకే, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ అంటే లోక్సభలో అన్నమాట. లోక్సభలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సీట్ల రిజర్వేషన్ ఆర్టికల్ 330 ప్రకారము. ఓకే. దాని తర్వాత
331లో ఏం చెప్తున్నారు అని అంటే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళకి లోక్సభలో రిజర్వేషన్. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళకి లోక్సభలో రిజర్వేషన్. సో ఇప్పుడు లోక్సభ రిజర్వేషన్కి సంబంధించి 2 ఆర్టికల్స్ వచ్చినవి, ఆర్టికల్ 330, ఆర్టికల్ 331. సో 330 ప్రకారం అయితేనేమో ఒకటి షెడ్యూల్డ్ క్యాస్ట్కి అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్కి, 331 ప్రకారం అయితేనేమో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి. సో ఇది లోక్సభలో రిజర్వేషన్స్కి సంబంధించింది. తర్వాత లెజిస్లేటివ్ అసెంబ్లీలో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. సో లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఆర్టికల్ 332. సో 332 ప్రకారము షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్కి లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిజర్వేషన్. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆర్టికల్ 332 అండ్ ఆర్టికల్ 333. సో దీని ప్రకారము షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, దీని ప్రకారము ఆంగ్లో ఇండియన్. సో నోట్ చేయాలి, రీసెంట్గా 104వ రాజ్యాంగ సవరణ జరిగింది. 104వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 331 అండ్ ఆర్టికల్ 333 ఈ రెండింటిని దీంట్లో ఉన్నటువంటి రిజర్వేషన్ పాలసీని నిర్వీర్యం చేసింది. అంటే ఇప్పుడు ఈ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళని లోక్సభకైతే 2ని, ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒక్కళ్ళని నామినేట్ చేసేటువంటి విధానం ఇప్పుడు లేదు. 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేసినారు. సో ఈ 4 ఆర్టికల్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఆర్టికల్ 330, 331 ఇవి 2 లోక్సభకు సంబంధించి. 330 లోక్సభలో రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీకి, ఇది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి. లెజిస్లేటివ్ అసెంబ్లీలో 332, 333. 32 ఏమో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించింది, ఇది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి సంబంధించింది. సో ఈ 4 ఆర్టికల్స్కి సవరణలు జరిగినాయి 104వ రాజ్యాంగ సవరణ. సో ఈ ఆంగ్లో ఇండియన్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం ఆపేసినారు. ఎస్సీ ఎస్టీలకి 2030 వరకు రిజర్వేషన్స్ కొనసాగుతాయి. ఎస్సీ ఎస్టీలకి 2030 వరకు రిజర్వేషన్స్ కొనసాగుతాయి 104వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ 4 ఆర్టికల్స్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఈ భాగంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ క్యాస్ట్ కోసం జాతీయ కమిషన్. మీరు రాజ్యాంగబద్ధ సంస్థల్లో చదువుకుంటారు దీని గురించి. తర్వాత 338A ఇది షెడ్యూల్డ్ ట్రైబ్ కోసం జాతీయ కమిషన్. తర్వాత 338B ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం జాతీయ కమిషన్. ఓకే, సో ఇవి దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు. సో మన న్యూస్లో ఉన్నది ఇది అనమాట, ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్కి సంబంధించి. అదే మాదిరిగా సేమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆర్టికల్ 342 షెడ్యూల్డ్ ట్రైబ్. సో ఇవి 2 సేమ్ అనమాట. చూద్దాం ఏమంటున్నాయో, రాజ్యాంగంలో ఎట్లా ఉందో. ఇక్కడ చూడండి, ద ప్రెసిడెంట్ మే విత్ రెస్పెక్ట్ టు ఎనీ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ వేర్ it is a state after consultation with the governor thereof by public notification specify the caste or races, tribe or part of or groups within the caste, race, tribes which shall be for the purpose of this constitution be deemed to scheduled caste in relation to the state or union territory as the case may be. So ఇదంతా చూస్తే నెత్తి ఖరాబ్ చేసుకోవడమే, ఇదంతా చూస్తే నెత్తి ఖరాబ్ చేసుకోవడమే, అంత ఈజీగా అర్థం కాదనమాట. సో ఏముందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎవరెవరి పేర్లు ఇచ్చినట్టు ఇక్కడ ప్రెసిడెంట్ది ఒకటి, తర్వాత గవర్నర్ది ఒకటి, స్టేట్ అనే రిఫరెన్స్ వాడినారు, యూనియన్ టెరిటరీ అనే రిఫరెన్స్ వాడినారు, పబ్లిక్ నోటిఫికేషన్ వాడినారు, అండ్ స్పెసిఫై అనే పదం వాడినారు, అండ్ deemed to be scheduled caste for or in relation to that state. సో ఇన్ని పదాలు ఉన్నాయి అన్నమాట దీంట్లో. సో వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, సో రాష్ట్రపతి ఏదైనా ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఒక కమ్యూనిటీని షెడ్యూల్డ్ క్యాస్ట్గా డిక్లేర్ చేయాలి అని అంటే
సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర చాలామంది షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఉన్నారు తెలంగాణలో. సో ఇంకా ఎవరినైనా కొత్తగా షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్లోకి చేర్చాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ని కలవాలి. తర్వాత పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా ఎవరినైతే షెడ్యూల్డ్ క్యాస్ట్గా గుర్తించాలి అనుకుంటున్నారో గుర్తించాలన్నమాట. ఓకే, సో గుర్తించిన తర్వాత సో వాళ్ళు ఆ పర్టికులర్ రాష్ట్రానికి షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉంటారు. ఇది దీని మీనింగ్. అంటే మన రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉండకపోవచ్చు, వేరే రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉన్నవాళ్ళు మన రాష్ట్రంలో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉండకపోవచ్చు. అది దాని యొక్క మీనింగ్ అనమాట. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అని అంటే ప్రతి రాష్ట్రానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి షెడ్యూల్డ్ క్యాస్ట్ లిస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని నోట్ చేసుకోవాలి. మరి ఏదైనా యూనియన్ టెరిటరీకి షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ని అప్డేట్ చేయాలంటే ఏం చేస్తారు? అది కూడా ప్రెసిడెంటే చేస్తాడు. బట్ ఇక్కడ గవర్నర్ లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. యూనియన్ టెరిటరీ డైరెక్ట్ ప్రెసిడెంట్ యొక్క పరిపాలనలోనే ఉంటుంది కాబట్టి అతను ఎవరిని కన్సల్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అతను డైరెక్ట్గా నోటిఫై చేస్తారు. సెకండ్ క్లాస్ చూడండి. పార్లమెంట్ మే బై లా include in or exclude from the list of scheduled caste specified in the notification under clause 1. అంటే ఇక్కడ పైన ఏమంటున్నారు? షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఎవరినైనా ప్రెసిడెంట్ నోటిఫై చేయవచ్చు అంటున్నారు. సో నోటిఫై చేసిన వాళ్ళని ఇంక్లూడ్ చేయటము లిస్ట్లో లేదా లిస్ట్లో నుంచి ఎక్స్క్లూడ్ చేయటము అది ఎవరికి ఉంది అధికారం అని అంటే పార్లమెంట్కి ఉంది. Okay, so within the any caste, race or tribe, but save as aforesaid, the notification issued under the said clause shall not be varied by any subsequent notification. అంటే సపోజ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్లో ఈ సి కమ్యూనిటీని షెడ్యూల్డ్ క్యాస్ట్గా చేర్చాలి అని ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసినాడు. దాని తర్వాత ఇంక్లూడ్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసేది పార్లమెంట్. ఇంక్లూడ్ చేయాలా వద్దా అని డిసైడ్ చేసేది పార్లమెంట్. సబ్సిక్వెంట్ నోటిఫికేషన్ ద్వారా దీనికి చేంజెస్ చేయడానికి లేదు. అంటే మరొక నోటిఫికేషన్ ద్వారా దీన్ని రద్దు చేయటమా లేకపోతే మరొక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని డైరెక్ట్ లిస్ట్లోకి చేర్చటమా, సో ఇటువంటి ఏమీ లేదనమాట. సో ఇవి ఆర్టికల్ 341లో ఉన్నటువంటి రెండు క్లాజెస్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఆర్టికల్ 341 ప్రకారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది. ఏదైనా ఒక పర్టికులర్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ కన్సల్టేషన్ తోటి అటువంటి కమ్యూనిటీని షెడ్యూల్డ్ క్యాస్ట్ కమ్యూనిటీగా నోటిఫికేషన్ ద్వారా చెప్తాడు. సో ఇట్లా నోటిఫికేషన్ చెప్పిన దానికి ఇంక్లూడ్ చేయాలా వద్దా అనేది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది దీంట్లో ఉన్నటువంటి మీనింగ్. సో అదే మాదిరిగా మీరు ఆర్టికల్ 342ని కూడా చూస్తే సేమ్ వర్డ్స్ అనమాట. సేమ్. సో మొత్తం సేమ్ దీంట్లో. కాకపోతే జస్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అన్న దగ్గర షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదాన్ని మీరు పెట్టుకోవాలి. ఆర్టికల్ 342 అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక పర్టికులర్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ట్రైబ్గా గుర్తించాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ద్వారా డిక్లేర్ చేస్తే దాన్ని పార్లమెంట్ చట్టం ద్వారా ఇంక్లూడ్ చేయటమా ఇంక్లూడ్ చేయకపోవటమా అనేది చేస్తుందన్నమాట. సో ఇవి రెండు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, సో ఆర్టికల్ 341 అండ్ ఆర్టికల్ 342 న్యూస్లో ఉంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదంతా చదివిన తర్వాత మీకు క్లియర్గా తెలిసి వచ్చింది ఆర్టికల్ 341 అండ్ 342 అనేవి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించిన లిస్ట్ని తయారు చేయడానికి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు రిజర్వేషన్స్ని అవైల్ చేస్తాం మనం. సో మరి రిజర్వేషన్స్ అవైల్ చేసేటప్పుడు ఎవరు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎవరు షెడ్యూల్డ్ ట్రైబో తెలియాలి కదా. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి ఎస్టీ అంటే ఎవరు ఎస్సీ అంటే ఎవరో తెలియాలి కదా. సో దానికోసం 341 ప్రకారం అయితేనేమో ఎస్సీల లిస్టు తయారవుతుంది,
342 ప్రకారం అయితేనేమో ఎస్టీల లిస్ట్ తయారవుతుంది. సో ఇట్లా తయారు చేసే క్రమంలో ఎవరికి ఏ రోల్ ఉంది అనేది కూడా మీకు తెలుసు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏం రోల్ ఉంది, పార్లమెంట్కి ఏం రోల్ ఉంది. సో మరో మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే లిస్టులు పార్లమెంట్ దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఈయన కేవలము నోటిఫికేషన్ ద్వారా సూచించడం వరకే ప్రెసిడెంట్ యొక్క విధి. సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ లిస్టులో చేర్చాలా వద్దా అని డిసైడ్ చేసేది పార్లమెంట్. సపోజ్ ఆ లిస్టులో చేర్చినారు అనుకోండి, చేర్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బాగా డెవలప్ అయినారు, ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీ వాళ్ళు. సో అటువంటి వాళ్ళకి ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు అని పార్లమెంట్ ఫీల్ అవుతుంది అనమాట. సో అటువంటప్పుడు వాళ్ళని లిస్ట్ నుంచి తొలగించాలి అనుకుంటే కూడా అది పార్లమెంట్ చేస్తుంది. సో మరో మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే ఆ లిస్ట్లోకి షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా షెడ్యూల్డ్ ట్రైబ్ లిస్ట్లోకి చేర్చాలి అన్న పార్లమెంట్, లేదా అందులో నుంచి తొలగించాలి అన్న కూడా పార్లమెంట్. సో పార్లమెంట్ యొక్క అధికారం కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇవి రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అండ్ దాంతోపాటు మనం పైన చెప్పుకున్నటువంటి ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో ఇది ఒక చిన్న డిస్కషన్. మళ్ళీ మనము ఇంకో డిస్కషన్ తోటి వేరే క్లాస్లో కలుద్దాం. Until then, prepare well. Have a nice time ahead.